ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లేకుండా చాలా షార్ట్స్ లో మన సుజిత్ అయితే మేనేజ్ చేశాడు. కానీ మరీ ఇంత దారుణంగా పోస్టర్స్ లో కూడా మేనేజ్ చేశాడని అస్సలు అనుకోలేదు భయ్యా. ఈ పోస్టర్ చూడండి, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు అని మీరంతా అనుకుంటున్నారు కదా, కాకపోతే కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక్కసారి డీటెయిల్ గా జూమ్ చేసి చూస్తే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకేదో వేరే పర్సన్. మరి చాలా మంది ఫ్యాన్స్ ఇదే పోస్టర్స్ తో బ్యానర్లు కట్అవుట్లు కూడా కట్టించుకున్నారు కదా భయ్యా. కరెక్ట్ గా అడిగినవరా. అయితే నిజానికి మ్యాటర్ ఏంటంటే భయ్యా, ఇదేమి అఫీషియల్ పోస్టర్ కాదు, ఇది వేరే ఫ్యాన్ మేడ్ పోస్టర్. కాకపోతే ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు లాగే ఉన్న ఈ ఫొటోస్ ని చూసి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక సినిమాలో కూడా కొన్ని చోట్ల ఏఐ రిఫరెన్స్ తో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. అయితే రియల్ గా పవన్ కళ్యాణ్ గారు లేకుండా కూడా చాలా షాట్స్ మేనేజ్ చేశారని కొందరు టెక్నీషియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ఫైనల్ గా సినిమా రిజల్ట్ అయితే అందరికీ తెలిసిందేగా, బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఏఐ వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, అందులో ఇది ఒకటి అని సరిపెట్టుకోవడమే.